హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్: ఈస్ట్ ఇండియా కంపెనీ తన రాజకీయ వ్యాపార విధులను వేరు చేస్తూ తెచ్చినటువంటి చట్టం ఇది. ఆన్సర్ ఆప్షన్ బి, 1784 పిట్స్ ఇండియా చట్టం. నెక్స్ట్ క్వశ్చన్: రాజ్యాంగ పరిషత్ మొదటిసారిగా ఎప్పుడు సమావేశమైంది? ఆన్సర్ 1946 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్లో నిపుణుల పక్షాన ప్రాతినిధ్యం వహించింది ఎవరు? ప్రాతినిధ్యాన్ని వహించని వారెవరు? ఓకే, మళ్ళీ చెప్తున్నాను. రాజ్యాంగ పరిషత్లో నిపుణుల పక్షాన ప్రాతినిధ్యాన్ని వహించని వారెవరంటే ఆప్షన్ డి, శ్రీమతి విజయలక్ష్మి పండిత్ గారు. వీరు ప్రాతినిధ్యాన్ని వహించలేదు. ప్రాతినిధ్యాన్ని వహించిన వారెవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు, ఇంకా ప్రొఫెసర్ కేటి షా. వీరు ప్రాతినిధ్యాన్ని వహించని వారు ఆప్షన్ డి. కాబట్టి దీని ఆన్సర్ కూడా ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్: 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికలో చేర్చిన పదాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సామ్యవాద, లౌకిక, సమగ్రత, సార్వభౌమ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ఎప్పుడు? రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ ఆన్సర్ 1950 సంవత్సరం జనవరి 26వ తేదీ. నెక్స్ట్ క్వశ్చన్: మింటో మార్లే చట్టానికి సంబంధించి సరికానటువంటి వాక్య ఏమిటి? సరికానటువంటిది ఏంటంటే, దీనికి మాంటెంగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలని కూడా పేరు అనేది సరికానటువంటి వాక్య. సరి అయినటువంటి వాక్యాలు ఏంటంటే, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు అనేది ఉంది. ఈ చట్టానికి 1909 చట్టం అని కూడా పేరుంది. ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లలో అనధికార మెజారిటీని కలుగజేసింది. ఇవన్నీ కూడా మింటో మార్లే చట్టానికి సంబంధించి సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశం ఏ రాజకీయ తరహా వ్యవస్థను ఆచరిస్తుంది? ఆన్సర్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య తరహా వ్యవస్థను ఆచరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: భారత రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షత వహించింది ఎవరు? భారత రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ బి, రాజేంద్ర ప్రసాద్ గారు. ఆప్షన్ బి, రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ క్వశ్చన్: ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ, ప్రాణం లాంటిదని పేర్కొన్న వారెవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్: 1935 చట్టానికి సరికానటువంటి వాక్యను గుర్తించండి. సరికానటువంటి వాక్య ఏంటంటే ఆప్షన్ డి, గాంధీ నాయకత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం అనేది ఏర్పడింది అనేది. ఇది 1935 చట్టానికి సరి కానటువంటి అంశం. మరి సరి అయినటువంటివి ఏంటంటే, స్వయం పాలన పద్ధతిని ప్రవేశపెట్టారు. ఫెడరల్ కోర్టు తీర్పుపై అప్పీళ్లకు ఇంగ్లాండ్లోని ప్రివీ కౌన్సిల్కు వెళ్ళవలసి వచ్చింది. అదేవిధంగా ఈ చట్టం ఆధారంగా దేశంలో మొదటిసారిగా 1937 సాధారణ ఎన్నికలు అనేవి జరిగాయి. కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్: భారత రాజ్యాంగ ప్రవేశిక సాధించవలసిన లక్ష్యం ఏమిటి? సాధించవలసిన లక్ష్యం ఏంటంటే, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, సమాన హోదా, అవకాశం. నెక్స్ట్ ఆప్షన్ ఆలోచన, భావ ప్రకటన, నమ్మకం, ఆరాధన విషయాలలో స్వేచ్ఛ. నెక్స్ట్ ఆప్షన్ వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను పెంపొందించు సార్వభౌమత్వాన్ని సాధించడం. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ ప్రవేశిక సాధించవలసినటువంటి లక్ష్యాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్: కాంగ్రెస్ పార్టీ నాయకులలో క్యాబినెట్ మిషన్ ప్రణాళికకు పూర్తి సుముఖంగా ఉన్నటువంటి వారెవరు? ఆన్సర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. నెక్స్ట్ క్వశ్చన్: ఐరిష్ రాజ్యాంగం నుంచి గ్రహించిందేమిటి?
ఆన్సర్ ఆదేశిక సూత్రాలను మనం ఐరిష్ రాజ్యాంగం నుంచి గ్రహించాము. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్కు ఏ విధమైనటువంటి ఎన్నికలు జరిగాయి? ఆన్సర్ పరిమిత ఓటింగ్ పద్ధతి ఎన్నికలు అనేవి జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యాయునిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1946 సెప్టెంబర్ 2వ తేదీన ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ముసాయిదా కమిటీ సభ్యులు కానటువంటి వారెవరు? ముసాయిదా కమిటీ సభ్యులు కానటువంటి వారెవరంటే టిడి కృష్ణ మీనన్ గారు సభ్యులు కారు. మరి సభ్యులు అయినటువంటి వారెవరంటే గోపాలస్వామి అయ్యంగార్ గారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, నెక్స్ట్ ఆప్షన్ కేఎం మున్షి, ఎన్ మాధవరావు, ఇంకా మహమ్మద్ షాదుల్లా. వీరందరూ కూడా ముసాయిదా కమిటీ సభ్యులు అయినటువంటి వారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ను సూచించిన కమిషన్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి క్యాబినెట్ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాలలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏమిటి? ఆన్సర్ 1919 చట్టం. నెక్స్ట్ వన్, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడు? తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం 1946 సెప్టెంబర్ 2వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, సిఆర్ ఫార్ములా దేనికి సంబంధించింది? సిఆర్ ఫార్ములా అనేది దేనికి సంబంధించింది? ఆన్సర్ ఇది ప్రజాభిప్రాయం ద్వారా దేశ విభజన చేయడం అనే అంశానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టం 1935 ఇదేంటంటే రాష్ట్రీయ స్వయం ప్రతిపత్తిని సమకూర్చింది. నెక్స్ట్ ఆప్షన్ ఫెడరల్ కోర్టు ఏర్పాటుకు వీలును కల్పించింది. నెక్స్ట్ ఆప్షన్ కేంద్రంలో అఖిల భారత సమాఖ్యకు వీలును కల్పించింది. ఇవన్నీ కూడా భారత ప్రభుత్వ చట్టం 1935కు సంబంధించి సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, కింది అంశాలలో 1935 చట్టంలోని ముఖ్య అంశం ఏమిటి? ముఖ్య అంశం ఏంటంటే ప్రొవిన్షియల్ స్వయం ప్రతిపత్తి అనేది ముఖ్యమైనటువంటి అంశం. ప్రావిన్షియల్ స్వయం ప్రతిపత్తి. ఓకే, ఆప్షన్ డి ప్రావిన్షియల్ స్వయం ప్రతిపత్తి. నెక్స్ట్ క్వశ్చన్, క్రిప్స్ ప్రతిపాదనలను దివాలా తీయబోయే బ్యాంకుపై రానున్నటువంటి తేదీన వేసి ఇచ్చిన చెక్కుగా వర్ణించిన వారెవరు? మళ్ళీ చెప్తున్నాను, క్రిప్స్ ప్రతిపాదనలను దివాలా తీయబోయే బ్యాంకుపై రానున్న తేదీన వేసి ఇచ్చిన చెక్కుగా వర్ణించిన వారెవరు? ఆన్సర్ ఈ విధంగా వర్ణించింది ఎవరంటే మహాత్మా గాంధీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, సైమన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? సైమన్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన సంస్కరణలను సమీక్షించడం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ సి 1946 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మత ప్రాతిపదికన ప్రాతినిధ్య పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ మింట్ను పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి ప్రతిపాదనల మేరకు రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటైంది? ఆన్సర్ ఇది క్యాబినెట్ ప్రతిపాదనల మేరకు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ఏ ప్రతిపాదనను భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలకు మాగ్నా కార్టాగా పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ డి. ఆప్షన్ డి విక్టోరియా రాణి ప్రకటనను. నెక్స్ట్ క్వశ్చన్, 1924 నాటి రిఫార్మ్ ఎంక్వైరీ కమిటీ చైర్మన్గా పనిచేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అలెగ్జాండర్ మడ్డిమన్. నెక్స్ట్ క్వశ్చన్, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్ర స్వభావం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఆన్సర్ ఇవి ఫ్రెంచి దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో తప్పుగా జతపరిచింది ఏమిటి? తప్పుగా జతపరిచింది ఏంటంటే ఆప్షన్ బి హెచ్సి ముఖర్జీ అనేది బెంగాలీలు అనేది తప్పుగా జతపరిచింది. కరెక్ట్ అయినటువంటివి ఏంటంటే అబ్దుల్ కలాం ఆజాద్ ముస్లింలు, హెచ్సి మోడీ పార్సీలు, ఫ్రాంక్ ఆంటోనీ వీరు ఆంగ్లో ఇండియన్స్. ఓకే, ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వతంత్ర చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది?
ఆన్సర్ ఆప్షన్ సి 1947 జూలై 18వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి సర్ రామ్సే మెక్డొనాల్డ్. సర్ రామ్సే మెక్డొనాల్డ్. నెక్స్ట్ క్వశ్చన్. ద్వంద్వ పాలనా విధానంలో ప్రాంతీయ ప్రభుత్వాలకు ఎక్కువ అధికారాలను ఇచ్చిన చట్టం ఏమిటి? ఆన్సర్ ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892. నెక్స్ట్ క్వశ్చన్. క్యాబినెట్ మిషన్ ప్లాన్కు సంబంధించి సరికానటువంటిది ఏమిటి? సరికానిది ఏంటంటే పాకిస్తాన్ను అంగీకరించడం అనేది సరికాదు. మరి సరి అయినటువంటివి ఏంటంటే ప్రొవిన్షియల్ గ్రూపింగ్, అదేవిధంగా తాత్కాలిక క్యాబినెట్, రాజ్యాంగం హక్కును గుర్తించడం, ఇవన్నీ కూడా క్యాబినెట్ మిషన్ ప్లాన్కు సంబంధించి సరి అయినటువంటివి. సరికానిది ఓన్లీ ఆప్షన్ సి, కాబట్టి దీని ఆన్సర్ కూడా ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రభుత్వ చట్టం 1935 బానిసత్వానికి నూతన పత్రంగా వర్ణించింది. ఆన్సర్ ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ విధంగా వర్ణించారు. నెక్స్ట్ వన్. లార్డ్ బిర్కెన్హుడ్ వ్యాఖ్యకు సమాధానంగా ఈ నివేదికను పేర్కొంటారు. లార్డ్ బిర్కెన్హుడ్ వ్యాఖ్యకు సమాధానంగా ఈ నివేదికను పేర్కొంటారు. ఆన్సర్ నెహ్రూ నివేదికను పేర్కొంటారు. నెక్స్ట్ వన్ చూద్దాము. కమ్యూనల్ అవార్డు ముఖ్య ఉద్దేశం ఏమిటి? కమ్యూనల్ అవార్డు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆప్షన్ డి హిందూ ముస్లింల మధ్య సంయోధ్య కుదిర్చే ప్రతిపాదన, మైనార్టీల ప్రాతినిధ్య పథకం, బలహీనుల వర్గాల ప్రత్యేక ప్రాతినిధ్య పరిపాలన, ఇవన్నీ కూడా కమ్యూనల్ అవార్డు ముఖ్య ఉద్దేశమైనటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్. లార్డ్ లిన్లిత్గో ప్రతిపాదనలకు గల మరొక పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగస్టు ప్రతిపాదనలు 1940 అనేది లార్డ్ లిన్లిత్గో ప్రతిపాదనలకు ఉన్నటువంటి మరొక పేరు. నెక్స్ట్ క్వశ్చన్. మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ నివేదిక ఏ చట్టానికి ప్రతిపాదిక అయింది? ఆన్సర్ ఇది భారత ప్రభుత్వ చట్టం 1919కి ప్రతిపాదిక అయింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ 1946లో జరిగాయి. నెక్స్ట్ వన్. మహాత్మా గాంధీ హాజరైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏమిటి? ఆన్సర్ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి మహాత్మా గాంధీ గారు హాజరయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్యాబినెట్ మిషన్ను భారతదేశానికి ఎందుకు పంపింది? క్యాబినెట్ మిషన్ను భారతదేశానికి ఎందుకు పంపింది? ఆన్సర్ రాజ్యాంగ సమస్యకు సరి అయిన సమాధానం కనుగొనడానికి. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం సదస్సుకు ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి హెచ్సి ముఖర్జీ గారు. హెచ్సి ముఖర్జీ. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shinindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.